9 టీవీ నేను ప్రియాంక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. దావోస్ లో పెట్టుబడుల సమీకరణలో తెలంగాణ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో భారీ పెట్టుబడుల రికార్డు నమోదు చేసింది. దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద కంపెనీలు ముందుకు వచ్చాయి. దాదాపు 16 సంస్థలు రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేసేందుకు అంగీకరించాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి 4 రెట్లు పెట్టుబడులు పెరిగాయి. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతమైంది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు సాధించడంలో సక్సెస్ అయ్యారు. గతేడాది దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈసారి మాత్రం 4 రెట్లకు మించి పెట్టుబడులు సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సారథ్యంలో తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ లో వివిధ పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశాలన్నీ విజయవంతమయ్యాయి. హైదరాబాద్ లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమివ్వడం ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను అమితంగా ఆకట్టుకుంది. దీంతో పాటు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం, మెట్రో విస్తరణకు ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్తు ప్రణాళికలు పెట్టుబడుల వెల్లువకు దోహదపడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న తెలంగాణ రైజింగ్ 2050 విజన్ గేమ్ చేంజర్ గా నిలిచింది. అన్ని రంగాలకు అనుకూలమైన వాతావరణం ఉన్న హైదరాబాద్ గ్రేటర్ సిటీ పెట్టుబడుల గమ్యస్థానంగా మరోసారి ప్రపంచానికి చాటి చెప్పినట్లయింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ ప్రపంచ పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించింది. దేశ విదేశాలకు చెందిన పేరు పొందిన 16 ప్రముఖ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఐటీ, ఏఐ, ఇంధన రంగాల్లో అంచనాలకు మించినట్లుగా భారీ పెట్టుబడులను సాధించింది. దావోస్ లో వరుసగా 3 రోజుల పాటు బడా కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం 1,64,000 కోట్ల పెట్టుబడులతో పాటు రాష్ట్రంలో 47,550 మంది యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు దిగ్గజ సంస్థ అమెజాన్ ముందుకొచ్చింది. దావోస్ లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ గ్లోబల్ పబ్లిక్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మైకేల్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. 60,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ ఓకే చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పెట్టుబడితో తెలంగాణలో డేటా సెంటర్లను అమెజాన్ విస్తరించనుంది. రాష్ట్రంలో 15,000 కోట్లతో ఆధునిక పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 7,000 మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. మరోవైపు ఏఐ డేటా సెంటర్లను నెలకొల్పేందుకు ప్రముఖ సంస్థ కంట్రోల్ ఎస్ డేటా సెంటర్స్ లిమిటెడ్ రాష్ట్రంలో 10,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. డేటా సెంటర్ క్లస్టర్ ద్వారా 36,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. దేశంలో ఇంధన రంగంలో పేరొందిన సంస్థ సన్ పెట్రోకెమికల్స్ రాష్ట్రంలో 45,500 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది. రాష్ట్రంలో మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ స్థాపించనున్నట్లు జేఎస్డబ్ల్యూ సంస్థ ప్రకటించింది. అమెరికాకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఈ యూనిట్ నెలకొల్పనుంది. దాదాపు 800 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.